5 రోజులతో పండుగ వాతావరణం జరగడానికి కారణం ఈ సరితే గారు, వారితో పాటు వారి బ్రదర్ ప్రసాద్ గారు, ఇంకా హనుమంతరావు గారు, ఎంతో మంది కలిసి కృషి వల్ల ఈ పండుగ వాతావరణం జరిగింది. మనకి దేవర యొక్క ప్రాముఖ్యత మర్చిపోయాం మనం. అందుకని ఆ వంతులు అన్ని ఇంకా ఎంతో మేలు జరగాల్సిన విధంగా మేలు జరిగేట భావంతో మనం మన కార్యక్రమం కృష్ణతో మాట్లాడేసేసి ఈ మహత్తర కార్యక్రమం చేపట్టి ఎంతో విజయవంతంగా నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా చక్కటి మందిరం పెట్టారు అమ్మవారికి. ఎవరైనా సరే వంశస్థులందరూ మన వేడుకలకు ముందు కానీ, తర్వాత ఎవరైనా వ్యాపారం పెట్టుకోవడానికి ముందు కానీ ప్రతి ఒక్కరు కంపల్సరీగా బాధ్యత వారు వచ్చి రేణుకమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడం. శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు, సోదర సోదరీమణులు అందరికీ కూడా ఆ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి పూర్తి ప్రదాత సోదరుడు డాక్టర్ గర్భయ్య గారు. వారి మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి క్రమంలో వారికి అనేక రకమైనటువంటి పీఠాలు, మఠాలు, గురువులు సందర్శనలో భాగంగా ఎక్కడ పోయి ఎవరు చెప్పినా కూడా వారందరూ కూడా ఒకే అభిప్రాయం చెప్పారట. మరి అది దీని వెనక ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక నమ్మకం ఏదో కానీ అందరూ మీ వంశానికి ఒక దేవర ఉంది, ఆ దేవరని మీరు గుర్తించటం లేదు, పూజించటం లేదు, ఆమెను సిద్ధం చేశారు. ఆ ప్రభావంతో మీ వంశానికి ఇల్లు జరగబోతుంది. ఈ వంశం అభివృద్ధి చెందాలంటే ఆ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అనేది మీరు చేయగలిగితే ఈ వంశం వర్ధిల్లుతుంది అనేటువంటి నమ్మకం ఆయనలో కలిగింది. అలాంటి కారణంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గురుకులు కావచ్చు, ఉత్సవం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ప్రతి కార్యక్రమానికి కూడా ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంటుంది. ఎంత ఆగిన అప్పటికొస్తాయి. నేను గత 3 రోజులు బట్టి నేను గమనించింది ఏంటంటే ఇంతగా ఈ గురుకుల కార్యక్రమం అనేది ఇంతగా ప్రజాదరణ, ప్రజల్లో ఎందుకు ఇంత ఉత్సాహం, ఎందుకు ఇంత నమ్మకం, దీని యొక్క సామాజిక ప్రయోజనం ఏంటని చెప్పి ఆలోచిస్తుంటే ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వృత్తుల వారు, ముఖ్యంగా సమాజంలో అట్టడుగు వర్గాల వారు దీంట్లో ప్రాధాన్యత కల్పించబడింది. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా గ్రామంలో ఉన్నటువంటి వృత్తులు అవుతాయి. ఒక వృత్తికి ఒక కులానికి మధ్య సమన్వయం ఉండాలి అని చాటి చెప్పేటువంటి వంతు ఈ గురుకుల కార్యక్రమం. ఎందుకంటే దీంట్లో ప్రధాని పూజారి పాత్ర నిర్వహించేది ఈ రోజు ఒకప్పుడు హిందూ సమాజం విభజించబడేటువంటి పంచముఖ జాతిగా ఉండేటువంటి బైరుడు వారు దీనికి పురోహితులు. అలానే ఈరోజు వెనకబడ కులాలుగా గుర్తించబడేటువంటి డాక్టర్లు, మంగళులు, కుమ్మరు, ఎట్టి అందరూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వృత్తుల వారికి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి భాగస్వామ్యం కల్పించబడింది. అందువల్ల దీనికి సామాజిక మొత్తంలో ఈ గురుకులైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. వాచనవారి వంశానికి మూల పురుషుడు వాసుడు అనేటువంటి గొప్ప పరిపాలనా సమర్థుడు, గొప్ప వీరుడు. ఇతని అమరావతి సేవలు పరిపాలించేటువంటి కొమ్ము వీరుడు, ఒక పెద్ద రాజు. ఈ రాజ్యం యొక్క సిరి సంపదల మీద దృష్టి పెట్టుకొని ఈ వంశానికి మూల పురుషుడు అనేది కమ్మవారి చరిత్రలో రాసినటువంటి కొత్త బాబాయ్ చౌదరి వారి యొక్క కమ్మవారి చరిత్రలో ఇది తెలియజేయబడింది. వారి యొక్క అధ్యయనాల్లో ఈ భాష యొక్క పేరు మీద ఈ రోజు ఉన్నటువంటి భావి తరాలకి మన యువతకి, ఈ రోజు మన యువత
కేవలం ఇంతకు ముందు మన గ్రామంలోనూ చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఉండేవాడు. ఈరోజు ఖండాలకి ఖండంతాలు కూడా విస్తరించినటువంటి నేటి ఈ యుగంలో జ్ఞాన భిక్ష పొంది ఆ దేశాల అభివృద్ధికి వాళ్ళు బాధపడినటువంటి ఆనాటి పరిస్థితి ఈనాడు పొరబడింది. దీనికి ఏంటా కారణం చెప్పి మనం అన్వేషించినట్లయితే మనకి ముందు ఒక ఆధ్యాత్మిక ఒకటి ఒక పటిష్టమైన అభిప్రాయం లేక పోయింది పరిస్థితి అనుకుంది. ఏదైతే ఈ ఆధ్యాత్మిక పరిస్థితుల్లో మూఢనమ్మకాలు పెరిగి ఆధ్యాత్మిక తత్వాన్ని కర్మ సిద్ధాంతాన్ని వాటన్నిటిని కూడా మనం విస్మరించి మనం ఏదో విగ్రహాలు కూడా కొడుతూ వాస్తవాలను విస్మరించి వస్తువులను కొట్టుకుంటున్నాం, యథార్థాన్ని విస్మరించి పదార్థాన్ని కొట్టుకుంటున్నాం. కేవలం స్వార్థం పెరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాల ద్వారా మంచి స్ఫూర్తి ఆధ్యాత్మిక స్ఫూర్తి తగ్గింపజేసుకుంటూ చక్కగా మన బాగు పెరాలని ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని చెప్పి అందరికీ ఏదో సోలాలు కవలు చిన్నారులకి అందరూ కూడా మా పాలబడి మా సోదరులు నాలుగోడళ్ళు మా వదిన గారు అందరూ మా భారతీయ సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ఫోకస్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అప్పుడు మా ఇంటి దైవం మన వయసులో మన ఇంటి దైవం ఎవరో నిజంగా కష్టం మనం ఉన్నాం. నాకు ఒక చూసాయని గుర్తుంది. నాకు పెళ్ళైన కొత్తల్లో పెళ్ళైన వెంటనే అక్కడ టాప్ గారి ఇంటికి వెళ్ళి మోయించి నమస్కారం చేసి వచ్చాం. అది ఒక్కటి నాకు గుర్తుంది. పోతే అందరికీ అదే గుర్తు. నాకు ఈ మధ్యకాలంలో కొంతమంది ఇంట్లో మీరు నెగ్లెక్ట్ చేశారు అని చెప్పనేటువంటి మాటగా నాకు చూసుకోవస్తుంటే ఆ ఇచ్చుదే ఎవరు అని చెప్పని నాకు తెలియదా. ఇచ్చుదే అంటే మా అమ్మ ఆంజనేయ గుర్తులేదు, లేకపోతే మా నాన్నగారు ఇప్పుడు కూడా పూలం కూడా కూర్చునేవాడు. అందువల్ల ఈ ఇచ్చుదే బట్టి ఎవరు అనేది మా నాన్న అడగడం మొదలు పెట్టారు. 5 సంవత్సరంలో కనిపోయారన్న విషయం మా దృష్టికి వచ్చింది. అందువల్లే మరి మొత్తం ఈ విధంగా నాకు కూర్చున్నారేమో ఇంట్లో ఏమైనా నెగ్లెక్ట్ చేస్తారు అని చెప్పిన మాటలు వస్తుందేమో. మరి ఏ విధంగా ఇంట్లో ఏమైనా కొనుక్కోవాలని చెప్పని దాదాపు మాకు తెలిసిన వాళ్ళు వస్తా ఉన్నాం. రోజు మా ఆవరణ అడిగాను, మీకు ఎవరు మా ఊళ్ళో ఎవరు చెప్పలేకపోతే మీకైనా ఎవరితో కొంచెం ఆడుతుందని చెప్పినట్టు ఆయన కూడా తెలియదు. పోతారు ఉన్నాం మనల్ని అక్కడ మన వాళ్ళు కూడా ఇట్లా రకరకాల అందరినీ కలుపుతున్నారు. మేరకు పెడల్పో అయిపోయిన దగ్గరికి వెళ్తాం. ఆయన మీ బయటికి వల్ల కానీ పట్టవాళ్ళ దగ్గరికి పోతే బయట వాళ్ళ చూసిపోయి ఇది కూడా మీరు ఒకసారి వాళ్ళు కలుసుకునే చెప్పినప్పుడు ఆ రోజు మా ఊళ్ళో చరిత్రలోకి పోయి అదేంటి చరిత్ర అయితే వస్తున్నప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా వాసుడు యొక్క వంశమే తర్వాత వస్తుంది పాచన వాసుడు యొక్క పాచనగా రూపాంతరం జరిగింది. మరి ఆ విధంగా ఇప్పుడు మనంతా కూడా పాచన వహిస్తున్నారు. సరే ఈ మాట చెప్పినప్పుడు దగ్గర కూడా అయ్యేవాళ్ళు ఉన్నారు. దాదాపు మన గ్రామం నుంచి పొలం నుంచి 10 మంది వెళ్ళి అవుతున్నారు పాచన. ఆయన అన్నాడు, మీకు మీ కుటుంబాలన్నీ కూడా ఇది ఏంటంటే ఇట్లా జరిగి వస్తుంది, దీనివల్ల మేమేం చేయాలన్నప్పుడు ఆయన ఒకటి అన్నాడు, ఇది మీ వంశానికి అరిష్టం. మీ వంశం బాగా అభివృద్ధి చెందాలంటే మీ ఇంటి దైవమైన ముందు మనం అందరూ కార్యక్రమాలు కూడా గుళ్ళు పోతాము. ఏ 10 వేల కూడా అందరూ మనం ముందుకెళ్ళి దేశాల కార్యక్రమంగా దేవుళ్ళు ప్రార్థిస్తాం. ముందు శివాలయాలకు వెంకటేశ్వరం గుడికి వెళ్లే ముందు మీ ఇంట్లో ఏమైనా పాల్గొండి. ముందు మీ ఇంట్లో ఏమైనా కొలుసుకున్న తర్వాత ఇంకో గుడికి వెళ్ళండి. ఏ గుడికి వెళ్ళే ముందైనా ముందు మీ ఇంట్లో ఏమైనా కొలుసుకోండి. ఇది చాలా అవసరము. కాబట్టి దీన్ని ఆ ప్రయత్నంలో ముందు మీ ఇంట్లో ఏమైనా తెలుసుకొని మీరు ఆ కార్యక్రమాలు చేస్తే మీ వయసు అభివృద్ధి చెందుతుందని చెప్పని వారు మాటగా చెప్పడం జరిగింది. ఆ మేరకు ఎన్నో వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళే ప్రతి వాళ్ళు ఏదో ఒక కొరత బాధ ఉంది. కాబట్టి మన అందరిలో ఎక్కడో లోపం ఉంది. కాబట్టి మన దైవం కొనుక్కోవాలని చెప్పేసి ఆ విధంగా అన్వేషించి తెలుసుకొని మీరు అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి మన అమ్మవారు రేణుకమ్మవారు కాబట్టి మనం ఏం చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకుని ఆ విధంగా దీనికి వెంటనే మరి
ప్రతిష్టానం దీన్ని హైదరాబాద్ దగ్గరికి వెళ్ళామన్నా ఏంటంటే ప్రతిష్ట కాదు ఇది కుల ప్రవేశం అనేది మీరు దానికి కట్టాలని చెప్తారు స్థలం ఏంటి అని ఆలోచిస్తే అప్పటికప్పుడే దానికి శాస్త్రం బాగానే ఉంది. ఆ రోజు కన్నయ్య గారికి కుటుంబీకులు అంటే వంశపారంపరంగా వచ్చేటి వ్యవహారం ఇది. ఆ రోజుల్లో ఇంటి పెద్దగా ఉండేవాడు వాడు. ఆ పెద్ద ఆయన తర్వాత వచ్చిన జ్యేష్ఠపుత్రుడు ఆ జ్యేష్ఠపుత్రుడు ఆ విధంగా సంతానం. మరి ఆ విధంగా దీన్ని సంరక్షణ బాధ్యత అమ్మవారి సంరక్షణ బాధ్యత ఆ కుటుంబాల ఉంది కాబట్టి మరి చివరిగా ఆయన కన్నయ్య గారికి ఆడపిల్లలు కాబట్టి నెక్స్ట్ తరం దాన్ని సంరక్షించేటువంటి కాబట్టి వాళ్ళకి ఎవరో చెప్పిన సూచన మేరకు సంస్థలు కలగటం కాబట్టి దాని వల్ల సంరక్షించవలసిన బాధ్యత మాకు ఉన్నట్టు వాళ్ళ అమ్మవారి పునఃప్రవేశం చేయాలని చెప్పని ఆలోచన చేసి మరి అయ్యవారిలో వాళ్ళ సలహా మేరకు మనం ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అంటాం. అయితే చేసిన తర్వాత శాస్త్రం బాగానే ఉంది కూడా దాన్ని మళ్ళీ సంరక్షించేది ఇవాళ మేము ఉండేవాళ్ళం కాదు, మన అబ్బాయిలు ఉండేవాళ్ళు కాదు, అంతా ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు, విదేశాల్లో పోతున్నారు, కొంతమంది వ్యాపార రీత్యా బయటకు వెళ్తున్నారు. కాబట్టి దీన్ని సంరక్షించాలంటే దానికి ఎవరో కూడా ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఆ కుటుంబం నుంచి ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకి ఇద్దాం, లేనప్పుడు ఎవరైతే ఈ సంరక్షణ బాధ్యతలో బాధపడమని చూడాల్సిన అవసరం అని భావించి ఆ విధంగా మన వాళ్ళు ఆలోచన చేశారు. ఆ విధంగా ఆయన ఇంటి పక్కనే మరి మనం వచ్చింది వాద్యం నాగేశ్వరరావు నేను ఆ విధంగా చేస్తానని చెప్పి అన్నాడు. అందుకని ఆయన ఇంటి దగ్గరగా ఉండేట్టుగానే స్థలం ఎక్కడికే పోవడం ఆలోచన చేశాం. వెంటనే మా సోదరుడు పక్కన స్థలం ఉంది దాని వెంటనే ఉదాహరణ చెప్పి నిర్ణయించుకోవడం. ఆ విధంగా అప్పటికప్పుడే అయ్యవారి దగ్గరికి వెళ్ళి చూసి స్థలం ఏ స్థలం అయితే బాగుంటుందని చెప్పడం అడగటం, వారి సూచన మేరకు ఆ స్థలాన్ని వారు ఖరారు చేయటం, వెంటనే దాన్ని మా సోదరుడు ఇవ్వడానికి ఒప్పుకోవటం. ఆ విధంగా అప్పటికప్పుడే ఈ కార్యక్రమం మొదలైంది. అయితే ఇంత త్వరలో ఈ కార్యక్రమం ముగిస్తున్న ఊహించాల. ఎందుకంటే అమ్మవారు అనుకున్నాం అమ్మవారు ఎవరు తెలుసుకోవడం దాదాపు సంవత్సరం బయట పెట్టిన దాదాపు 4-5 సంవత్సరాలు నేను అడుగుతా ఉన్నా ఏంటి అంటే సీరియస్ గా ఆయన అందరూ చూస్తుంటే ఏ పని ఎప్పుడు కొంచెం గట్టిగా ఆలోచన చేసినప్పుడు దాదాపు సంవత్సరం బయట పెట్టింది మాకు మన అమ్మవారు రేణుకమ్మవారు తెలుసుకోవడానికి. మరి తెలుసుకోవడానికే మరి అయ్యగారి యొక్క మరి సలహాతో ఈ కార్యక్రమం చేపట్టి వెంటనే అందరూ కూడా ముందుకొచ్చి అందరూ ఎవరి దేశంలో సహాయం చేయటం ఈ విధంగా మనం ఈ గుడి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అయితే నేను మనం చేసేదంటే గతంలో కొండలూరు, రుద్దుకూరు లేదా ఈరుమూడి పక్కన చిన్నక్కలపాలెం, సన్నక్కలపాలెం తెలియని కుటుంబాలు ఉన్నాయి. ఇది తెలంగాణలో స్థిరపడ్డారు. చాలా మంది చాలా రకాలుగా గుంటూరు జిల్లాలో ఉన్నారు. వాళ్ళు తెలంగాణ దగ్గర ఇంటూరు దగ్గర ఉన్నారు. మొన్న తెలుసుకొని మన సముద్ర స్థానాల దగ్గరికి వాళ్ళంతా వాళ్ళు కాబట్టి ఈ విధంగా సరే ఈ మన ఉద్దేశం మన వాళ్ళందరినీ ఉత్పాదన చేసి మనకు అందరిస్తారంటే ఇందాక మా సోదరు మొత్తం చెప్పారు విషయాలు. వాసుడు తన ధైర్య ప్రాంతాలు ప్రదర్శించి వాడిని నమ్మకుండా ఆత్మాభిమానంతో విమర్శగా పోరాడి ఈ పోరాడిన తర్వాత ఈ సామ్రాజ్య సంరక్షణ కోసంగా చనిపోయే చివరి నిమిషంలో నెక్స్ట్ తన వల్లనే వాసులకి మన అమ్మవారు రేణుకమ్మవారు మీరు పోవండి, రేణుకమ్మవారు మిమ్మల్ని మా విషయాన్ని కాపాడింది అని చెప్పటం. ఆ మేరకు ఆ విధంగా రేణుకమ్మవారు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే శతాబ్దాలు పెడుతున్నాయి, జనరేషన్ పెడుతున్నాయి. మనకు ఆనవాయితీగా పోయి దండం పెట్టుకుని వస్తున్నారు చెప్తే మనకు అమ్మవారు రేణుకమ్మవారు అనే విషయం మనకు తెలియదు. చాలా మంది తెలియదు. నాకే తెలుసుకోవడానికి మా గ్రామంలో అందరికీ ఎవరైనా తెలియదు. ఏదో చూస్తే నాకు అనిపించి రేణుకమ్మవారు తర్వాత మా పెద్దమ్మ మనోడు మా అబ్బాయి అన్నయ్య వీడు కానీ అప్పుడు తప్పదుగా అప్పుగానే మా పెట్టింది. ఆ పేరు నమ్మకాన్ని చేయడానికి అయిపోతున్నాం. సరే ఆ విధంగా ఇంటిదైవం పలానా చెప్పి కథ చేసిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ట చేయాలనుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో మీరు అంతా కూడా సహకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నేను కూడా ఒకటే, మనం శాస్త్రం కాదు, మన నెక్స్ట్ తరాల వాళ్ళు మన ఇంటి దైవాన్ని వాళ్ళకి తెలియాలి. వాళ్ళ దేశ విదేశాల్లో ఉన్న ఎక్కడున్నా సరే మన ఇంటి దైవాన్ని తెలుసుకోవాలి. అందరూ అభివృద్ధి చెందాలి, మన వయసులో బాగా అభివృద్ధి చెందాలి. మన ఇందాక మన పెద్దలు చెప్పారు, మన వయసు సభ్యులు కూడా
మరి స్వాతంత్రానికి ముందే అన్ని రంగాల్లో కూడా ముందున్నారు అనే రాజన రామయ్య గారు. ఆయన పేరు రామయ్య గారు. అయితే ఆ రోజుల్లో సీమదేశం లండన్ చదువుకుని వచ్చారు కాబట్టి ఆయన సీమరామయ్య అని పిలుచుకునేవాళ్ళు. బహుశా రంగా గారి కంటే